ఖగోళంలో ఎన్నో వింతలు. మన కంటికి కనిపించేవి కొన్ని, అలాగే భారీ టెలిస్కోపులతో శాస్త్రవేత్తలు కనిపెట్టేవి ఇంకొన్ని. అలాగే మన కంటికి కాదు కదా, అసలు మనకే తెలియని ఎన్నో వింతలు కూడా ఖగోళంలో ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. అయితే మనం చాలా మటుకు గ్రహాలు, నక్షత్రాలు, అలాగే యాస్ట్రాయిడ్స్ గురించి వినుంటాం. యాస్ట్రాయిడ్స్ ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్నగా భూమి మీదకి రాలుతూ ఉంటాయి, కొన్ని మధ్యలో బూడిదైపోతూ ఉంటాయి, కొన్ని భూమికి అవతలగా వెళ్తూ ఉంటాయి, కొన్ని గమనాన్ని మార్చుకుంటూ భూమి మీదకి రావాల్సినవి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లోనే శాస్త్రవేత్తలు కూడా మనకి ప్రళయం వచ్చేస్తోంది, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ ఆస్ట్రాయిడ్ భూమిని తాకుతుంది అన్న విధంగా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా తోకచుక్కల గురించి, ఇంగ్లీష్లో కామెట్ అంటారు. తోకచుక్కల గురించి అధ్యయనం చాలామంది చేస్తూ ఉంటారు. అంటే ఒక నక్షత్రం లేదంటే ఆస్ట్రాయిడ్ ఏదన్నా ఈ ఏదైతే ఉంటుందో, మిక్స్డ్ పదార్థం ఏదైతే ఉంటుందో, ఇది ఒక్కొక్కసారి దూరంగా ప్రయాణం చేస్తూ ఉండడము, అలాగే ఆ చెత్త చెదారం ఏదైతే ఉంటుందో ఖగోళంలో దానికి బాగా దూరంగా ఉన్నటువంటిది కూడా వాటిని తీసుకుంటూ వెళ్ళడం, బూడిదైపోతూ ఒక పద్ధతిగా వెళ్తూ ఉండడం, ఒక్కొక్కసారి ఆ తోకచుక్క భూగ్రహానికి దగ్గరగా రావడం, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం మనం చూస్తే కనుక ఆకాశంలో సందడి చేస్తున్న అత్యంత అరుదైన తోకచుక్క, దాని పేరు నియోవైస్. దాదాపు 460 కోట్ల సంవత్సరాల వయసున్నటువంటి ఆ తోకచుక్కని మన వైజాగ్ ఒక అమ్మాయి తన కెమెరాలో బంధించడం అనేది జరిగింది. అయితే ఇది గత కొద్ది కాలంగా చెప్తూనే ఉన్నారు, భూమికి దగ్గరగా కనిపించే విధంగానే ఒక తోకచుక్క అనేది ట్రావెల్ చేస్తోంది, కాకపోతే మనకున్నటువంటి ఈ వాతావరణ పరిస్థితుల వల్ల అది కనిపించడం లేదు అని. అయితే చాలాసార్లు ప్రయత్నించి దాదాపు మొన్న 26వ తారీఖున ఆ అమ్మాయి భైరవవాక దగ్గర సూర్యాస్తమయ సమయంలో ఆ ఫోటోని తీయడం అనేది జరిగింది. మీరు కూడా ఆ ఫోటోని చూడండి. ఇక్కడ వృత్తాకారంలో కనిపిస్తున్నదే ఆ తోకచుక్క. దాదాపుగా ఇది కామెట్ నియోవైస్ తోకచుక్క. ఇది పూర్తిగా దుమ్ము ధూళితో కూడి ఉంటుంది. భూమికి ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఆకాశంలో కనువిందు చేస్తున్నటువంటి ఈ తోకచుక్కని ఈ ఏడాది మార్చిలో నాసా తన నియోవైస్ ఉపగ్రహంలోని ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గుర్తించడం జరిగింది. ఇది అత్యంత అరుదైన తోకచుక్క. దాదాపు 460 కోట్ల సంవత్సరాల వయసున్నటువంటి తోకచుక్క అని నాసా శాస్త్రవేత్తలు ధృవీకరించడం జరిగింది.